మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుని చూస్తున్నాను. ఈరోజు రంగస్థలం అనే ఒక పదం, రంగస్థలం అనే ఒక పదం మీద నేను ఒక 2 మాటలు రంగస్థలం గురించి మాట్లాడబోతున్నాను. పౌరాణిక నాటకాలకి ఆదరణ తగ్గింది అనే వదంతి ఉంది. నిజం కూడా, తగ్గటం అనేది వాస్తవం. పౌరాణిక నాటకాలని అంతగా ప్రజలు ఆకర్షింపబడటం లేదు, చూస్తూ లేదు, రావటం లేదు. వస్తున్నారు అంటే ఆ వచ్చే జనం నటీనటుల మీద ఉన్న అభిమానంతో, నటీనటుల మీద ఉన్న వాళ్ళ ప్రేమాభిమానాలు, వాళ్ళ కోసం వస్తున్నారు అంతే. కాకపోతే రంగస్థలం అంటే అసలు ఏమిటి, రంగస్థలం అంటే అనేది కొంతమందికి తెలియని పరిస్థితుల్లో ఉంది. కారణం ఏంటంటే నేను కూడా స్వయంగా కొంతమందిని, నాటకాలు ఆడుతున్న నటీనటుల్ని కొంతమందిని అడగటం జరిగింది. పేర్లు అనవసరం అనుకోండి. ఒకళ్ళిద్దరు చెప్పటం కూడా ఏంటంటే, రంగస్థలం అంటే ఏముంది, విడిగా రిహార్సల్స్ రూమ్లో పద్యాలు పాడుకుంటూ స్టేజీ మీద రంగు వేసుకొని నటించటమే కదా అన్న ఆలోచనలోకి వచ్చేశారు. పూర్వం అయితే అలా కాదు. పూర్వం రంగస్థలం అంటే ఎలా ఉండాలో అలా ఉండేది. ఇంత టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అసలు, కానీ అది లేదు. కారణం, ఈ రంగస్థలం అనే పదానికి ముందు కొంతమందికి నటీనటులకు కానివ్వండి, లేకపోతే నాటకాలు పెట్టే కమిటీలకు కమిటీలకు తెలియదంటే అది వాళ్ళ తప్పు కాదు. నిజానికి వాళ్ళకి తెలియదు. పూర్వం అంటే పెద్దలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అది చెప్పి చేయించడం అనేది నటీనటుల బాధ్యత కూడా ఉంది. అది ఎవరు పట్టించుకోవటం లేదు. అది దానికోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నేను ఎవరినో విమర్శించడానికి కాదు, లేనిపోని విధంగా చెప్పడానికి కాదు. నూతనంగా నేర్చుకునే నటీనటులకు కానివ్వండి, నూతనంగా నాటకాలు పెట్టాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఉపయోగపడుతుంది అని తెలియజేయటం నా బాధ్యత కనుక నేను ఈ రంగస్థలంలో ఇన్నాళ్ళు పనిచేసి జీవనోపాధి సాగిస్తూ ఉన్నాను. నాకు అన్నం పెట్టింది రంగస్థలం. ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన రంగస్థలం కళామ తల్లి. అందుకోసం నేను చెప్తూ ఉన్నాను. అసలు రంగస్థలం అంటే రంగం. నాటకంలో ఉన్న ఏ రంగమైతే ఆ క్షణంలో వస్తుందో ఆ రంగానికి కావలసిన ఎక్విప్మెంట్స్ అన్నీ సిద్ధపాటు చేసి ఆ స్థలంలో ఏర్పాటు చేయటమే రంగస్థలం. ఇప్పుడు నారదుడు వచ్చాడు అనుకోండి, నారదుడు మేఘాల సీను, ఇంతకుముందు అయితే మేఘాలు కూడా కింద కూడా పెట్టేవారు, అంత కష్టపడి చేసేవారు. అలాగే ఇప్పుడు హరిశ్చంద్రుడు ఉన్నాడు, కాటసీని హరిశ్చంద్రుడు, శ్మశాన వాటిక ఉండాలి. కానీ ఏముంటుందండి, వెనకాతల ఫ్లెక్సీలు ఉంటున్నాయి. అక్కడికి సంబంధించిన ఫ్లెక్సీలు వెనకాల ఉంటున్నాయి. ఈయన వస్తున్నాడు, పద్యాలు పాడుతున్నాడు. ఏమైపోయింది రంగస్థలం అప్పుడు? ఆ శ్మశాన వాటిక అనే సన్నివేశానికి తగ్గట్టుగా అక్కడ ఆహార్యం ఉండదు. కారణం ఏంటంటే అక్కడ స్టేజ్ ఎక్విప్మెంట్, మన వాళ్ళు కర్టన్స్ అవి తీసుకెళ్ళిన, మేము కూడా కర్టన్స్ తీసుకెళ్ళి కట్టలేక అక్కడ కట్టడానికి కుదరక వెనక్కి వచ్చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని చోట్ల మేము నాటకాలు కూడా మానేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సీల మీద మనం వేషాలు వేసుకొని వచ్చి నాటకం ఆడితే ఏదో వేషం వేసుకొని వచ్చి ఏదో పద్యాలు పాడుతున్నారన్నా ఇదే ఉంటుంది తప్ప ఏమన్నా ఆడియన్స్కి ఆకట్టుకుంటే సన్నివేశం ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కారణం ఏంటంటే అక్కడ కావలసిన మెటీరియల్ లేకపోవటం. ఇంకా ఇప్పుడు ఆర్కెస్ట్రాలు అనుకోండి, లేదా హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, మిగతా ప్రోగ్రామ్స్ ఏమన్నా వాటికి ఎక్విప్మెంట్స్ వెనకాతల రంగం అవసరం లేదు వాళ్ళకి. అక్కడ పాటలు పాడాలి, హరికథలు చెప్పడం వాళ్ళ మీదే నడుస్తుంది కాబట్టి ఎక్విప్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. కానీ నాటకానికి కావాలి. ఇక్కడ
ఏ సన్నివేశం అవుతుందో ఆ సన్నివేశానికి తగ్గ ఎక్విప్మెంట్ పురమాయించుకోవటానికి తగిన స్టేజీ కావాలి. ఆ స్టేజీ నాటకాలు ప్రదర్శింప చేసే కమిటీ పెద్దలు వేయించాలి. వాళ్ళు వేయించకపోతే మన నటీనటులు చెప్పి వేయించాలి. చెప్తే వాళ్ళు వేస్తారు. ఏమండి సార్ ఈ ఫ్లెక్సీ ఈ సన్నివేశం నాటకం కదండి, ఇప్పుడు ఆ నాటకంలో ఫ్లెక్సీ ఉండకూడదండి, కొంచెం పక్కన ఎక్కడన్నా కట్టించండి అని చెప్పినా కొంత అవకాశం ఉండేది ఉంటుంది. అది లేదు, పైన టాప్ ఉండదు, ఏమీ ఉండదు, వీళ్ళు వచ్చి వేషాలు వేసుకొని పద్యాలు పాడితే ఏ రకంగా నాటకం చూస్తారు ప్రజలు? పూర్వం అయితే ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ పెరిగింది. పూర్వం టెక్నాలజీ లేదు. లేని సమయంలో కూడా ఎంతో ఘనంగా ఇప్పుడు నారదుడు వచ్చాడని మేఘాలు, అలాగే కాటసీనికి హరిశ్చంద్రుడు వచ్చాడని అడవి శ్మశాన వాటిక. ఇప్పుడు చూడండి, అడవి సీన్కి హరిశ్చంద్రుడు వస్తున్నాడు స్టేజ్ మీదకి, అడవి ఉండాలి, ఈ ఫ్లెక్సీ ఉంటుంది. ఎలాగా లింక్ అవుద్ది చెప్పండి? ఇది కనీసం మన నటీనటులైనా ఎవరన్నా ఆలోచించి కొంతలో కొంతమంది అయినా దీని గురించి ప్రయత్నం చేసి ఆ నాటకాలు ఆడే దగ్గర కమిటీ వాళ్ళకి ఏమండి స్టేజీ మాకు కొంచెం కర్టన్స్ కట్టుకుంటానికి అవైలబుల్గా ఉన్న ఆ మాటన్నా చెప్తే ఓహో వీళ్ళు కర్టన్స్ కట్టుకుంటారన్న ఆలోచన వాళ్ళకి వచ్చి ముందు ఆ ఫ్లెక్సీలు అవి పెడతామన్నా మానేస్తారు. అది కూడా చెప్పకుండా ఇక నాటకాలు ఆ రకంగా ఆడుతూ ఉంటే ఏ రకంగా నాటకాలకి ఆదరణ ఉంటుంది? చాలా చాలా విషయాలు ఉన్నాయి నాటకం దగ్గరికి జనం రాకపోవటానికి కారణం. దయచేసి కొంతమంది అయినా నేను చెప్పిన మాటల్లో నిజముంటే పాటించండి, అబద్ధం ఉంటే అబద్ధమైతే నాది తప్పైతే నన్ను క్షమించండి. ఎందుకంటే పూర్వం చిన్న ఉదాహరణకు చెప్తాను. మా నాన్నగారు ఒక చోట నాటకం కోసం ఒకళ్ళు వచ్చారు. వస్తే ముందు రేటు మాట్లాడలేదు ఆయన. నాకు అప్పుడు ఇంత తెలిసి తెలియని టైం. నాటకం రేటు మాట్లాడకుండా ఈయనేంటి అయ్యి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఇంతకీ మీరు స్టేజీ బాగా ఆ రోజుల్లో నిజానికి స్టేజీలు ఈ రకంగా లేవు. అన్ని చోట్ల స్టేజీలు బాగానే వేసే కాలం అది. ముందు స్టేజీ కర్టన్స్ కట్టుకోవటానికి స్టేజీ ఎక్విప్మెంట్ బాగా చేయించగలరా లేదా? అబ్బాయి లేదండి చేయిస్తామండి అన్నారు. అలాగా 2-3 చోట్ల నాటకాలు ఈయన చెప్పిన పద్ధతిలో లేకుండా ఉంటే అసలు రేటు మాట్లాడే నాటకం కూడా ఒప్పుకొని పరిస్థితులు ఉన్నాయి. ఏదో అనుకున్నాను, ఏంటి నా వచ్చే డబ్బులు పోగొట్టుకుంటాము కళాకారులు అనుకునేవాడిని, నాకు అది తెలిసేది. కానీ అప్పుడే ఆ రకంగా ఉంటే ఇప్పుడు చూడండి ఏ పరిస్థితికి వచ్చిందో. కనుక దయచేసి కళాకారులు కానివ్వండి, నాటకాలు పెట్టే కార్యనిర్వాహకులు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఈ విషయం మీద కొంచెం శ్రద్ధ పెట్టి అసలు కాటిసీన్లో అడవి సీన్తో ఆడితేనే ఏంటి కాటిసీన్లో అడవి సీను అనుకునేవాళ్ళు. ఎక్కడెక్కడ శ్మశాన వాటిక సీను లేని సందర్భాల్లో అసలు ఇప్పుడు ఏ సీను లేకుండా పోయింది. కొన్ని చోట్ల కొంతమంది మటుకు పెద్ద పెద్ద స్టేజీలు కానివ్వండి, కొంతమంది బాగానే ఆడుతున్నారు, నాటకాలు చూపెడుతున్నారు. వాళ్ళ గురించి కాదు. కొన్ని నా మాట అబద్ధమైతే మీరు యూట్యూబ్లో చూడండి ఎన్ని సందర్భాలు ఉంటాయో నేను చెప్పిన సందర్భాలు. ఏ రకంగా నాటకాన్ని జనం చూస్తారు చెప్పండి? ఇక రావటం స్టేజీ మీద అసలు వెనకాల ఏముందో కూడా తెలియదు. రావటం డైరెక్ట్గా మైక్ దగ్గరికి వచ్చేయటం, ఆ మైక్ని ఇలాగా ఉంచటం, టెస్ట్ చేయటం. నువ్వు వేషం మీద వచ్చిన వాడు అసలు ముందు బాగుందో లేదో నువ్వు చూడాలి కదా. చూడకుండా డైరెక్ట్గా వచ్చి అంతకుముందు ఎవరో ఏదో సీన్ చేసి వెళ్తారు, అద్భుతంగా పలికింది కదా, మరి నువ్వెందుకు మళ్ళీ వచ్చి ఆ మైక్ని టెస్ట్ చేయటం? మేమెప్పుడు ఇలా చేయలా. ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇలాగా? ఎందుకు? ఏ రకంగా కనెక్ట్ అవుద్ది ఆ పాత్ర ఆడియన్స్కి? ఏ రకంగా కనెక్ట్ అవుద్ది? ఇప్పుడు మామూలుగా సివిల్ డ్రెస్లో ఉండి ఒక పద్యం కానీ ఓ పాట కానీ పాడండి, తప్పులేదు, దానికి టెస్ట్ చేసుకోండి. అక్కడ వెనకాతల కర్టన్స్ అవసరం లేదు, స్టేజీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది సివిల్ డ్రెస్లో మీరు పాత్రోచితంగా రంగస్థలం మీదకి వచ్చి ఆ రంగస్థలం అనేదే లేదు. రంగస్థలం అంటే ఏంటి? ఆ సన్నివేశంలో ఏ రంగానికి, ఆ నాటకంలో ఏ రంగం అయితే అప్పుడు అవసరమో ఆ రంగానికి తగ్గట్టుగా ఆ స్థలాన్ని మార్చేయటమే కదా రంగస్థలం. అది లేకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి ఈ రకంగా ఇది
ఫస్ట్ కారణం ఇది. నాటకం దగ్గరికి జనం రాకపోవటం అనేది అది ఎంతవరకు ధర్మమో మీరే ఆలోచించండి. అరే మనం స్టేజ్ మీదకి వెళ్తున్నాం, వెనకాల అసలు కర్టన్స్ ఉందో లేదో చూస్తే కదా రావటం, మైక్ దగ్గరికి వెళ్ళటం, మైక్ని టెస్ట్ చేయటం సరిపోతుంది. ఆ ఇంట్రెస్ట్ వెనకాతల రంగస్థలం అంటే ఏంటి, మన ఇంటికి ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే వెంటనే అంత తొందరగా బాగు చేయించుకుంటాం. మరి మనకి అన్నం పెట్టి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే రంగస్థలాన్ని పట్టించుకోకుండా అది ప్రవర్తించి మనం నాటకాలు ఆడతాం. ఎంతవరకు ధర్మమో మీరే ఆలోచించి ఇకనైనా, సారీ నేను మాట్లాడింది తప్పు అయితే అన్యథా భావించొద్దు. నేను చెప్పేది కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తూ ఉన్నాను. ఇలాగ చెయ్యొద్దు. రంగస్థలాన్ని ముందు, ఆ రంగస్థలం అంటే ఏంటి, హరిశ్చంద్ర నాటకం, దానికి ఏ సన్నివేశాలు, ఏమేమి కర్టన్స్ కావాలి ముందు చెప్పాలి వాడికి. ఏమంటే మేము కర్టన్స్ కట్టుకుంటాము, మాకు కర్టన్స్ కట్టుకునేలాగా స్టేజీ కావాలి ముందు అని చెప్పినప్పుడు అసలు ముందు వాడు ఫ్లెక్సీలు ఎందుకు కడతారు? ఎంతవరకు ధర్మం? కృష్ణుడు వేషం వేసుకొని వచ్చి కృష్ణుడి పాత్రకి ఇప్పుడు గయోపాఖ్యానం కృష్ణార్జునుడు వచ్చారు, ఒక అడవి సీన్ ఉందనుకుని ధర్మం లేదు. ఇక్కడో ఫ్లెక్సీ ఉంది, స్టాప్ లేదు, ఏమి లేదు, ఒక ఫ్లెక్సీ ఉంది. అక్కడికి వచ్చి పద్యాలు పాడుతున్నారు. అది పద్యాలు పాడటం అవ్వద్దా లేకపోతే నాటకం అవ్వద్దా? ఆలోచించండి ఒకసారి మిత్రులారా. వచ్చే తరానికి ఇప్పటి నుంచైనా మనకు తెలుసున్నది ఆ తప్పుని సవరింప చేస్తే వచ్చే తరం వాళ్ళకన్నా కొంచెం, వచ్చే తరం వాళ్ళకని కాదు అసలు ముందు నాటకానికి కొద్దిపాటి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వచ్చే తరం కూడా మనకు వదిలేయండి. ముందు మనం క్రమంగా మనం ఏ పద్ధతుల్లో నాటకాన్ని చూపించాలి అనేది అది పాటించడానికి అందరూ కృషి చేయాలని నా బాధ. నేను నాలబట్టి నాటక రంగంలో ఉన్నాను. నాకు అన్నం పెట్టింది కళామ తల్లి, ఎంతో కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చి నన్ను కాపాడిన కళామ తల్లి రంగస్థలం. అటువంటి రంగస్థలం ఇవాళ ఫ్లెక్సీ స్థలం అయిందంటే చూడండి. నేను అన్నానని కాదు, ఇది రంగస్థలమా ఫ్లెక్సీ స్థలమా. కాబట్టి నా మీద ఎవరు కోపం తెచ్చుకోవద్దు, ఎవరు అన్యదా భావించొద్దు. ఆ ఫ్లెక్సీలు ఉండే ప్లేస్ అది కాదు. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోండి. ఫ్లెక్సీలు పెడతానికే నాటకం ఆడించడం అయితే ఆడక్కర్లేదు. ఇది గమనించండి. మనకి భగవంతుడు పుట్టించిన భగవంతుడు అన్నం ఎలాగైనా పెడతాడు. ఫ్లెక్సీలు పెడతాం, ఆ ఫ్లెక్సీల మీద నాటకం మీరు ఆడాలంటే ఆడవసరం లేదు సోదరులారా, సోదరిమణులారా. ఎట్లా ఆడతామండి ఫ్లెక్సీల మీద? దానికి రంగస్థలం అనే ఒక విధానం ఉండొద్దా? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఇక నుంచైనా సాధ్యమైనంత వరకు, ఇప్పుడు ఏమంటారంటే అసలు నాటకాలు పెడతామే అరుదు, ఏదో పెడుతున్నారు, వెళ్ళి ఆడి రాక మళ్ళీ ఇప్పుడు ఈ గొంతెం కోరికలన్నీ కోరితే అసలు నాటకాలు పెడతారేంటి అని కొంతమంది భావన. నిజమే కానీ అసలు వాళ్ళకి చెప్పే బాధ్యత మనకుంది. ఎందుకంటే పూర్వం కమిటీ పెద్దలు అనుకోండి, వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు యూత్కి తెలీదు. స్టేజీ కావాలంటారు వీళ్ళకి. స్టేజీ అదే ఇప్పుడు ఆర్కెస్ట్రా ఉంది, ఆర్కెస్ట్రా ఎలాగా రాత్రి ఆర్కెస్ట్రా అయింది అంతే కదా నాటకం అనుకుంటారు, వాళ్ళకి తెలీదు. ఈ నాటకం ప్రక్రియ ఇది అని చెప్పే బాధ్యత మన మీద, తెలియనప్పుడు చెప్పే బాధ్యత మనకుంది. అందరూ కొంతమంది అన్నా మారుతారు. అయితే అన్ని చోట్ల అలా జరగటం లేదనుకోండి, అందరూ బాగానే ఆడుతున్నారు, కొన్ని చోట్ల బాగానే ఆడుతున్నారు, కొన్ని చోట్ల మట్టుకు ఇలా జరుగుతుంది. కాబట్టి నా ఒక్క మనోవేదన మీకు తెలుపుతూ ఉన్నాను మిత్రులారా. దయచేసి సాధ్యమైనంత వరకు ఈ ప్రక్రియని మార్చమని, నాటకాన్ని నాటకంగా చూపించమని, రంగస్థలాన్ని చూపించమని, నాటకాన్ని కాదు రంగస్థలాన్ని చూపించమని మరి మీ యొక్క పాదాలకి నా శిరసాభివందనాలు తెలియచేయచ్చు నమస్కరిస్తున్నాను సార్. నమస్తే.